ప్రాబ్లం వస్తుంది, తర్వాత కూడా నేల ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ బ్యాన్ ఎందుకు చేసింది? మంచిగా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తుంది కదా, 10 మందికి ఉపయోగపడి సపోర్ట్ చేస్తుంది కదా. కొన్ని బీడి గింజలు వేసిన కూడా ఇలా రసీదు ఇస్తున్నాడా, కొన్ని వాటర్ క్వాలిటీ అనుకున్న రసీదు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. నేనేమంటున్నా అంటే పెట్టుబడి పెడుతున్నాం కానీ లాస్ అవుతున్నాం. ఇప్పుడు గడ్డి మందు కోసం ఒక్కటి దాన్ని వేస్తున్నాం కదా, చెట్ల కాడ మనం దాన్ని కలవకపోతే చెట్టు ఎట్లా పెరుగుతుంది, పంట ఎట్లా వస్తుంది? చిన్న చెట్టు అయ్యే వరకు 4 కాయలు అయిపోతున్నాయి కదా. ఇది వద్దంటున్నా నేను అనేది. మీరు వేసే విత్తనాలు ఏదైనా కానీ, ఏ కంపెనీకి మనదనే కాదు, ఏ కంపెనీకి వెళ్ళినా కూడా బాధ్యత మీరు తీసుకోండి. వాళ్ళని అడగండి, సార్ మాది ఇన్న ల్యాండ్ ఇది, మన ఎర్రంటి ఉంది, లేకపోతే తువ్వ పొలం ఉంది, దుబ్బ పొలం ఉంది, నల్ల పొలం ఉంది అంటే నేనేమంటున్నా ఆ పొలానికి దగ్గర విత్తనాలు ఉన్నాయి మా దగ్గర. ఎన్ని కంపెనీ ఎక్కడ తీసుకున్నారంటే నా దగ్గర తీసుకున్నారంటే నాకు ఆశ అనుకోవచ్చు, నేను అట్లా అనట్లేదు. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా 100% మీరు చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే 6 నెలల కాలం మనం ఇబ్బంది పడకుండా ఉంటాం కదా. అలాంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు మన సర్పంచ్ సార్ దగ్గర ముందే కలిసినాం, సార్ మేము ఊళ్ళో చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అంటే మా ప్రోగ్రామ్ ఈ విధంగా ఉందంట అంటే మంచిగా ఉంది సార్, బాగానే ఉందంట. లాస్ట్ టైం కూడా మనం చేసినాం మన ఊర్లో. కాకపోతే మనం ఏంటంటే లాస్ట్ టైం వేసేసారు, అప్పటికి లాస్ట్ టైం వేసేసారు. సరే ఇక వేసే దాని గురించి మనం మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చేతులు పడిపోయినట్టు మళ్ళీ 2 సార్లు వేయలేడు కదా. అందుకే మనం ఏంటంటే వేసిన విలేజ్లలో కూడా నీటూరు, మాటూరు ఇవన్నీ కూడా వేస్తున్నాం ఈసారి కూడా. లాస్ట్ టైం కూడా ఇస్తాము, పంటలు కూడా బాగా వచ్చినాయి. ఒకవేళ మీకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నా కూడా మన సీడ్స్ గురించి అడగవచ్చు, ఇబ్బంది ఉంది వాళ్ళకి. అంటే నేను చెప్పేదానికంటే కూడా వాళ్ళు వేసిన విధానం ఎట్లా వచ్చింది, పంట ఎట్లా వచ్చింది అని చెప్పుకోగలిగితే బాగుంటుంది. ఓకే చాలు.